హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ఎస్ఓ ఆస్పిరెంట్ రాధా. ఈరోజు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లోని జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 8 అయితే డిస్కస్ చేయబోతున్నాము. మనం లాస్ట్ వీడియో చూసిన వాళ్ళైతే తెలుస్తుంది. మనం ఆల్రెడీ యూనిట్ 9 అయితే డిస్కస్ చేసాము. ఓకే, వీ డన్ దిస్ అండ్ ఇప్పుడు మనం యూనిట్ 8 కూడా డిస్కస్ చేస్తున్నాం. సో టోటల్గా మనము 9 యూనిట్స్ కంప్లీట్ చేసినట్టే అండ్ ఒక 2 డేస్లో వీ విల్ కంప్లీట్ ఈవెన్ యూనిట్ 10 అండ్ యూనిట్ 11. దీంతో జనరల్ ఫారెస్ట్రీ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇంకా 20 డేస్ ఉంటుంది మనకి 2 డేస్లో అంటే. సో 20 డేస్లో రిమైనింగ్ థింగ్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దెన్ వీ విల్ రివైజ్. ఐ థింక్ September 8th వీఆర్ హ్యావింగ్ ఎగ్జామ్ కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇదే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో మీకు లైక్ ఈ వీడియో సిరీస్ అనేది మనకి జనరల్ ఫారెస్ట్రీ అయితే మెయిన్గా కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశానండి. అండ్ దీంట్లో మన సిలబస్ వైజ్ ప్రతి టాపిక్ని అర్థం చేసుకోవడం అండ్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో డెఫినెట్గా ఈ సిరీస్ అనేది మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ బేసిక్స్ అబౌట్ దిస్ జనరల్ ఫారెస్ట్రీ. ఓకే, సో మీరు ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దాట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ యూ విల్ రివైజ్ ఆర్ యూ విల్ స్టడీ వైజ్లీ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో మనమైతే ఇప్పుడు జనరల్ ఫారెస్ట్రీలో సో ఎకనామిక్ జువాలజీ మనం డిస్కస్ చేద్దాం. సో ఎకనామిక్ జువాలజీలో జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ డిఎన్ఏ యాజ్ అ టూల్ దే ఆర్ వెరీ స్మాల్ టాపిక్స్. వాటి జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలండి అండ్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇట్. అండ్ డిఎన్ఏ గురించి కూడా మనం ఆల్రెడీ చదివాం. సో ఇప్పుడు మనం రివిజన్ చేయాలి డిఎన్ఏ గురించి కూడా ఎంత గుర్తుందో చూద్దాం. ఓకే, సో దాంతోపాటు ఈ రెండు కూడా నేను డిస్కస్ చేసి మొత్తం మనకి ఎకనామిక్ జువాలజీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మనమైతే డిస్కస్ చేసేద్దామండి. ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేస్తాను కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకుండా ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఆల్సో కమెంట్ ఇంకా మనం ఇంకా అందులో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మిస్ అయ్యామా సో దాట్ నాతో పాటు మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, ఐ హోప్ యూ విల్ డూ దట్. సో జెనెటిక్ కౌన్సిలింగ్. సో జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మనం లైక్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒకరిని కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి తెలిసేలా చెప్పడం. ఓకే, వాళ్ళ మైండ్ సెట్ మార్చడం ఇన్ ఏ కరెక్ట్ వే. ఓకే, దాన్ని మనం కౌన్సిలింగ్ అని అంటాం. సో జెనెటిక్ కౌన్సిలింగ్లో మనకి ఏమవుతుందంటే జనరల్గా జీన్స్ని స్టడీ చేసి ఒక యానిమల్స్లో అయినా అవ్వచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వాళ్ళ యొక్క జెనెటిక్ ప్రొఫైల్ అంటే వాళ్ళ యొక్క జీన్స్ మొత్తం వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా లైక్ హై లెవెల్ ఆఫ్ డిజార్డర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది, ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ ప్రొఫైల్ బట్టి దే విల్ సే అనమాట. వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఫ్యూచర్లో ఒకవేళ మనం ఏదైనా ప్లాన్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏమైనా బేబీస్ అలాంటి వాటికైనా ఒకవేళ లైఫ్ స్టాక్లో అయితే లైఫ్ స్టాక్లో ఏమైనా కొత్త యానిమల్స్ని మనం ఏమైనా బ్రీడ్ చేద్దాం అనుకున్నాం. సో జెనెటిక్ ప్రొఫైల్లో వాళ్ళకి వచ్చే దాన్ని బట్టి డిసీజెస్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది, డిజార్డర్స్ ఇవి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో అండ్ థింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి వాళ్ళు చెప్తారు ఇది పొజిషన్, సో వాట్ యూ విల్ డూ అని చెప్పేసి. ఓకే, అంటే వాళ్ళకి ఏమని చెప్తారంటే చెయ్యొద్దు అంటే ఇలాంటి డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డోంట్ గో ఫర్ ఇట్ అనేసి అట్లా దే విల్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వైస్ అనమాట. దాన్నే మనం జెనెటిక్ కౌన్సిలింగ్ అని అంటాం. దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము? దీనివల్ల ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది? మనకి హెరిడిటరీ డిజార్డర్స్ అంటే మన తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చే కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, అలాంటివి రాకుండా మనం నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ని కాపాడవచ్చు కదా. సో లైఫ్ స్టాక్స్లో అయినా అవ్వచ్చు, అది హ్యూమన్ బీయింగ్స్లోనే కదా, లైఫ్ స్టాక్స్లో కూడా సేమ్ అప్లైస్. అలాగే సెలెక్టివ్ బ్రీడింగ్ అంటే ఒక లైక్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేయడం వల్ల ఏదైనా నెగిటివ్ థింగ్ వస్తే దాన్ని మనం ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్లో తీసుకుందాము. ఓకే, మీ ఒక క్యాటిల్ ఉంది, దాన్ని ఇంకో దాంతో మీరు బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దట్ మీకు ఒక లైక్ కాఫ్ వస్తుందని చెప్పేసి. ఓకే, సో కానీ మీకు ఏమైందంటే జెనెటిక్ ప్రొఫైల్ ప్రకారంగా సంథింగ్ మీరు ఎవరితో అయితే బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సంథింగ్ ఏదో ఉంది. అప్పుడు మీరు జెనెటిక్ కౌన్సిలింగ్లో ఏంటి వాళ్ళు చెప్తారు సో థింగ్ ఉంది, సో డోంట్ గో ఫర్ ఇట్ అని. మీరు వెళ్ళరు కదా. అప్పుడు మీరు ఇంకొక హైలీ సుపీరియర్గా ఉన్న బ్రీడ్ని మీరు చూస్ చేసుకొని మీరు బ్రీడ్ చేస్తారు. అప్పుడు మీకు వచ్చే కాఫ్ అనేది చాలా మంచి విగర్గా మంచి ప్రొడక్షన్ ఇచ్చే కాఫ్ అనేది మనకు వస్తుంది. సో దాన్ని సెలెక్టివ్ బ్రీడింగ్ అని అంటాం. ఓకే, ఇట్లా సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడం వల్ల మనకి ఒక టర్మ్ ఉంటుందండి యూజెనిక్స్ అని చెప్పేసి. ఈ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే వీఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ నేచర్ కదా. ఇట్లా మళ్ళీ అన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్న వాటితోనే బ్రీడ్ చేసి ఎవ్రీథింగ్ సుపీరియర్ అని అన్నట్టు అలా అయితే మరి
నేచర్ లా ఈజ్ డిఫరెంట్ కదా. సో దట్ వాస్. సో యూజెనిక్స్ అనే పదం అయితే గుర్తుపెట్టుకోండి. సెలెక్టివ్ బ్రీడింగ్ నుంచి వచ్చేవాటివన్నీ కూడా యూజెనిక్స్ అనే టర్మ్తో మనం ఇండికేట్ చేయొచ్చు. సో ఇంకా ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటే ఏంటి, మనకి మేనరికాలు అలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వాళ్ళ పిల్లలకి కొన్ని అదర్ కైండ్ ఆఫ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో అలా వాటిని మనం డిప్రెషన్ని అంటాం. అందుకే మేనరికా పెళ్ళిళ్ళు మనం ఎక్కువగా ప్రమోట్ చేయం బికాస్ ఆఫ్ దిస్. సో అలాంటివి కూడా మనం కౌన్సిలింగ్ ద్వారా వీ కెన్ స్టాప్ ఇట్. అండ్ హైబ్రిడ్ విగర్ పెంచవచ్చు. పెడిగ్రీ అనాలిసిస్ అంటే ఏంటి, మన తాతలు ముత్తాతలు వాళ్ళకి ఏమున్నాయి ఏంటి, వాళ్ళ తాతలు ఎక్కడ వాళ్ళకి ఏమున్నాయి అని జెనెటిక్ అనాలిసిస్ చేస్తాం అనమాట. మొత్తం ఒక ఫ్యామిలీ ట్రీ లాగా పెడిగ్రీ అంటే. సో ఒక ఫ్యామిలీ ట్రీ లాగా అనాలిసిస్ అనేది చేస్తాం. సో దాన్ని మనం పెడిగ్రీ అనాలిసిస్ అంటాం. సో ఇట్లా జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఇది యూస్ఫుల్. జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే ఏంటని నాకు ఐడియా అయితే ఉందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, డిఎన్ఏ యాజ్ ఎ టూల్ ఫర్ ద ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్. సో డిఎన్ఏ ఎలా యూజ్ చేస్తామని చూద్దాము. అండ్ ఆల్సో ఏమైనా అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం చదవచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో డిఎన్ఏని ఎట్లా మనం ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తామంటే, ఫస్ట్ ఐ విల్ సే ద ప్రాసెస్. ఫస్ట్ మనం శాంపుల్ కలెక్ట్ చేస్తామండి. క్రైమ్ స్టోరీస్ చూసిన వాళ్ళకి శాంపుల్ అంటే ఏంటి, ఏదైనా వాళ్ళ జుట్టు కానీ లేకపోతే ఎనీథింగ్ లైక్ వాళ్ళకి సంబంధించిన ఏదైనా స్కిన్ కానీ, ఓకే, ఎనీథింగ్ లైక్ అలాంటి శాంపుల్, బ్లడ్ కానీ ఏదైనా ఒక చిన్న శాంపుల్ అలా కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసినాక దానిలో ఉన్న డిఎన్ఏని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినాక డిఎన్ఏ క్వాంటిఫికేషన్ చేస్తాం. అంటే ఏంటి, ఎంత మన క్వాంటిటీ ఉంది, మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన డిఎన్ఏ మనకు సరిపోతుందా లేదా అని చూస్తాం, క్వాంటిఫికేషన్ చేస్తాం. జనరల్గా మనం తీసిన డిఎన్ఏ సరిపోదు. చిన్న వాటి నుంచి దాన్ని ఎక్కువ మనం చేయాలి కాబట్టి మనం యాంప్లిఫికేషన్ చేస్తాం. అంటే ఎక్కువ డిఎన్ఏని, అంటే ఒకటే డిఎన్ఏ కాపీ ఉందనుకున్నాం, దాన్ని మనము అనాలిసిస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యాంప్లిఫికేషన్, అంటే దీన్ని ఒక 100,000 కాపీలు చేస్తామన్నమాట, సేమ్ కైండ్ ఆఫ్ డిఎన్ఏని. దాన్ని మనం ఏమంటామంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని అంటామండి. సో పీసీఆర్ అని ప్రాసెస్ చేస్తాం. అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ చేసి యాంప్లిఫికేషన్ అంటే డిఎన్ఏని నువ్వు ఇంక్రీజ్ చేస్తావు. తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేస్తావు. ప్రొఫైలింగ్ అంటే ఏంటి, అంటే సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ ఏంటి, దాని నుంచి ఏమి క్యారెక్టర్స్ అన్ని వస్తాయి అవన్నీ ప్రొఫైలింగ్ చేస్తామన్నమాట. అట్లా చేసినాక నీ దగ్గర ఉన్న ఆల్రెడీ డేటాబేస్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదంతా కూడా చేస్తుంది ఒక దొంగను పట్టుకోవడానికి అనుకుందాం. ఓకే, లేకపోతే ఒక యానిమల్ని గురించి అనుకుందాం. ఓకేనా. సో నీకు ఆల్రెడీ క్రైమ్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా డేటాబేస్ ఉండొచ్చు, యానిమల్స్ అనేవి కూడా నీ దగ్గర డేటాబేస్ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు డిఎన్ఏ ప్రొఫైల్ చేసినాక నువ్వు వచ్చిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు దీంతో మ్యాచ్ చేస్తావు. సో వెన్ యూ మ్యాచ్ ఇట్ నీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ మ్యాచ్ అయితే ఓకే ఈ పర్సనే క్రైమ్ చేశాడు, ఓకే ఆ శాంపుల్ ఇతుంది అని చెప్పి మనం డిటెక్ట్ చేయొచ్చు. అట్లా యానిమల్స్ని కూడా అంతే. సో ఈ యానిమల్ని చంపేశారు అనేసి మనం డిటెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో కొన్ని పదాలు అయితే ఉంటాయి, అవి అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, మీకు డిఎన్ఏ గురించి ఎంత గుర్తుంది? మనం డిఎన్ఏ ఆర్ఎన్ఏ గురించి మనం డిస్కస్ చేసాం చాలా లైక్ ఈవెన్ నేను షార్ట్ వీడియోస్ కూడా చేశాను యానిమేటెడ్గా. అవి కూడా చాలా మంచిగానే చూసారు చాలామంది. సో ఐ థింక్ డిఎన్ఏ గురించి ఈ మాత్రం గుర్తుందని అనుకున్నాను. డిఎన్ఏ అంటే ఏంటి అనుకున్నాం మనం, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పాం. అండ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్పాను నేను. ట్రాన్స్క్రిప్షన్, ఓకే, ట్రాన్స్లేషన్ అనే పదాలు కూడా నేను చెప్పానా, మీకు గుర్తుందా అసలు అది ఏంటి అనేసి? ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్క్రిప్షన్ అంటే డిఎన్ఏని ఎంఆర్ఎన్ఏ కింద మనం కన్వర్ట్ చేస్తే దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఎంఆర్ఎన్ఏ అనేది ఒక ప్రోటీన్ కింద, ఒక ఎమినో యాసిడ్ కింద కన్వర్ట్ అయితే మనం ట్రాన్స్లేషన్ అని అంటాం. ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్గా మీరు చదువుతున్నారండి. ఇట్లా చదవండి, ఖచ్చితంగా మీరు ఎఫ్ఎస్ఓ ఎందుకు రాదు, ఖచ్చితంగా ఫిల్మ్స్ క్వాలిఫై అవుతారు. ఓకే, సో మనకి ఇంకా కొన్ని చదివినాం, లైక్ వాట్సన్ అండ్ క్రిక్ అనే మోడల్, అండ్ దెన్ సెమీ కన్జర్వేటివ్ మోడల్ అని చెప్పి చదివాము, అవునా. అండ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని కూడా అంటాం డిఎన్ఏని. ఇలాంటివన్నీ కూడా మనం డిఎన్ఏ గురించి డిస్కస్ చేసాం. అక్కడ మన నైట్రోజన్ బేసిస్ గురించి కూడా చెప్పాను, లైక్ ఎడినైన్, థైమిన్, యురాసిల్, ఇవన్నీ కూడా వాటి గురించి కూడా డిస్కస్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకుండా ఉంటే ఆ వీడియోస్ వెళ్ళి చూడండి, రివిజన్ చేసుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇంకా అదర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఇక్కడ ఏం చదవచ్చు, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కి డిఎన్ఏ బార్ కోడింగ్, రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఓకే, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఏంటంటే ఒక పర్టికులర్ ఇండివిజువల్ని నువ్వు ఐడెంటిఫై చేస్తావన్నమాట ఫింగర్ ప్రింటింగ్లో. బికాస్ ఫింగర్ ప్రింటింగ్లో ఏంటి, ప్రతి ఒక్క మామూలుగా మనం చూస్తామా, వేలిముద్ర వేసినప్పుడు మనకి ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్
ఫింగర్ ఏమంటారు థంబ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది కదా. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా అంతే. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఒక కైండ్ ఆఫ్ షార్ట్ టాండమ్ రిపీట్స్ అని చెప్పేసి, అంటే సీక్వెన్స్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి. సో దాన్ని ఐడెంటిఫై చేస్తాం. దాన్ని బట్టి మనం ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేయడానికి అయితే ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం. డిఎన్ఏ బార్కోడింగ్ అంటే ఏంటంటే, సో అదే బార్కోడింగ్ అంటే ఏంటంటే, డిఎన్ఏ బార్కోడింగ్ అంటే మనకి పర్టికులర్ స్పీషీస్కి ఒక స్పీషీస్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి ఒక పర్టికులర్ దాంట్లో ఉన్న ఒక పర్టికులర్గా ఒక జీన్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే అది ఏ స్పీషీస్ అని చెప్పచ్చు. అంటే డిఎన్ఏ బార్కోడింగ్ అనేది ఒక పర్టికులర్ స్పీషీస్ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అదే ఒక పర్టికులర్ స్పీషీస్లో వీ హ్యావ్ మెనీ ఇండివిజువల్స్. సో ఒక్కొక్క ఇండివిజువల్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసేది ఎక్కువగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. సో జనరల్గా మనం యానిమల్స్లో, వైల్డ్ లైఫ్లో అయితే మన స్పీషీస్నే మనం ఎక్కువగా, అంటే లైక్ లయన్ లైక్ అట్లానే మనకి ఎలిఫెంట్, ఓకే, రైనోసెరస్, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ స్పీషీస్. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే డిఎన్ఏ బార్కోడింగ్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ వైల్డ్ లైఫ్లో కామన్గా యూజ్ చేసే టూల్ ఏంటి అని అడుగుతారు, డిఎన్ఏ బార్కోడింగ్. సో ఇది ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేయదు, ఒక పర్టికులర్ స్పీషీస్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఒక పర్టికులర్ స్పీషీస్లో చాలా ఇండివిజువల్స్ ఉంటాయి. నువ్వు ఇన్ కేస్ ఒక ఇండివిజువల్ ఐడెంటిఫై చేయాలనుకుంటే యూ షుడ్ గో ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నౌ అదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ సిడిఎఫ్డి అండి. సిడిఎఫ్డి అంటే ఇది ఒక సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్లో అయితే మనకి ఉంది. ఓకే, ఈ సెంటర్ ఎక్కడుందో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనమైతే ఇప్పుడు 2 టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనం కంప్లీట్ చేసిన దాంట్లో ఇంకేమైనా టర్మ్స్ మనం మర్చిపోయామనుకోండి, ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్ వీ విల్ స్టడీ. ఓకే, together we can study. Genetic counseling is completed and DNA as a tool for forensic investigation completed. So DNA forensic lo మనం ఏం చేయాలి, DNA బార్కోడింగ్, ఫింగర్ ప్రింటింగ్, సిడిఎఫ్డి హైదరాబాద్లో ఉందని తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ యాంప్లిఫికేషన్, డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటే ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వాట్ ఈస్ పీసీఆర్ అని అడగచ్చు, పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని అంటాం. ఓకే, సో మనమైతే నెక్స్ట్ విల్ గో ఫర్ ద అదర్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ బేసిక్స్ ఆన్ ద డిసీజెస్ కాస్డ్ బై ద అబెరెంట్ క్రోమోజోమ్స్ ఆర్ జీన్స్ ఇన్ మ్యాన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో విల్ గో ఫర్ దాట్. ఎబెరెంట్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి, మనం క్రోమోజోమ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే మనకి క్రోమోజోమ్స్లో ఎబరేషన్స్ అనేవి, అంటే మార్పులు అనేవి రెండు కారణాలలో వస్తుంది. ఒకటి దాని యొక్క నెంబర్, అంటే దాని యొక్క నెంబర్ ఆర్ స్ట్రక్చర్లో మనకి ఏదైనా తేడా వచ్చినప్పుడు క్రోమోజోమ్స్లో, దెన్ మనకి ఆ క్రోమోజోమ్ అనేది లైక్ ఆ పర్టికులర్ ఇండివిజువల్ అనేవాడు మామూలుగా ఉండదు, అతనికి సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. దానికంటూ వీ హ్యావ్ డిఫరెంట్ డిసీజెస్ ఆల్సో ఆన్ దట్. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకి క్రోమోజోమ్ అనేది నెంబరో లేకపోతే దాని యొక్క స్ట్రక్చర్లో ఏదో, ఇప్పుడు క్రోమోజోమ్ అనుకోండి, ఇది ఈ క్రోమోజోమ్లో అంటే కొన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నారు ప్రతి ఒక్క ఇండివిజువల్లో. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హ్యూమన్ బీయింగ్స్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉండాలి, విల్ స్టడీ అబౌట్ దాట్. ఓకే, 23 ఉండాలి కదా, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది ఉండాలి. సో అట్లా ఆ నెంబర్ 23 కాకుండా 22 ఉండొచ్చు, 21 ఉండొచ్చు, అప్పుడు మనకి అబరేషన్ అంటాం దాన్ని. అప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ వస్తే వాటి గురించి చదువుతాం. అట్లాగే ఒకవేళ ఒక క్రోమోజోమ్ స్ట్రక్చర్ అనేది మనకి మామూలుగా ఇట్లా ఉండాలనుకుందాం. ఓకే, కానీ ఆ స్ట్రక్చర్ అనేది ఇట్లా లేదు, డిఫరెంట్గా ఉంది. ఓకే, అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డీవియేషన్ అనేది వస్తుంది నార్మల్ బిహేవియర్ కన్నా. ఇలా ఒకటి ఉంది. ఇంకా ఎబరేషన్స్ ఎలా రావచ్చు అంటే, క్రోమోజోమ్ అనేది ఏకంగా మ్యూటేట్ అయిపోతుంది అనమాట, అంటే డిఫరెంట్గా తయారైపోతుంది క్రోమోజోమ్ అనేది. అలా మ్యూటేషన్స్ వల్ల కూడా మనకు క్రియేట్ అవుతాయి కొన్ని ఎబరేషన్స్. సో మీకు జస్ట్ చెప్తున్నాను ఎబరేషన్స్ అనేవి దేనివల్ల అవుతాయి అని చెప్పేసి కింద మనకి ఇవ్వచ్చు ఆప్షన్స్. సో న్యూమరికల్ ఇవి ఉంటాయి, స్ట్రక్చరల్ చేంజెస్ ఉంటాయి, మ్యూటేషన్స్ ఉంటాయని అడిగితే సో ఆల్ ఆఫ్ ది అబోవ్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, సో మనం చూద్దాము. న్యూమరికల్లో మనకి ట్రైజోమీ 21, ట్రైజోమీ 13, ట్రైజోమీ 18 అని చెప్పేసి ఉన్నాయి. అంటే జనరల్గా మనకి 2 పేర్స్ ఉండాలి. ఓకే, 2 పేర్ లైక్ జనరల్గా పేర్స్లో మనకి చెప్తాం కదా, కానీ ఏమవుతుందంటే మనకి 21లో 21 క్రోమోజోమ్ నెంబర్ అనమాట ఇది. ఓకే, ఒక ఇండివిజువల్లో, అంటే ఇప్పుడు ప్రజెంట్ మనిషిలో చూస్తాం, ఇది మ్యాన్లో ఉన్నది. మనకి మ్యాన్లో ఎన్ని పేర్స్ ఉన్నాయి, 23 పేర్స్ ఉండాలి. ఓకే, అది 21 పేర్. 21st పేర్లో మనకి ఉన్నదానికన్నా అంటే 2 ఉండప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 21st పేర్లో ఎక్స్ అండ్ ఎక్స్ ఉందనుకుందాం. అక్కడ ఏమైంది, ఎక్స్ అండ్ ఎక్స్ కాకుండా పక్కన ఇంకో ఎక్స్ యాడ్ అయిపోయింది అనుకుందాం.
అంటే ఇంకోటి వచ్చిందనమాట, ఇంకొక క్రోమోజోమ్ వచ్చి యాడ్ అయింది, ట్రైజోమీ అంటాం దాన్ని. సో 21 క్రోమోజోమ్కి ఇంకొకటి వచ్చి యాడ్ అయింది, దాన్ని ట్రైజోమీ అంటాం. అలా వచ్చినప్పుడు ఆ వ్యక్తి నార్మల్ మనిషిలా బిహేవ్ చేయడు, అతనికి డిఫరెంట్గా ఉంటుంది. అతనికి వచ్చే డిసీజ్ని డౌన్ సిండ్రోమ్ అని అంటాం. ముఖం అంతా చాలా ఫ్లాట్గా ఉంటుంది అండ్ మెంటలీ రిటార్డెడ్ పర్సన్ అయి ఉంటారు. ఓకే, అతను అట్ ద సేమ్ టైం మనకి అట్లానే కైండ్ ఆఫ్ 13th క్రోమోజోమ్ దగ్గర నీకు ట్రైజోమీ ఉందనుకోండి, మనకు అప్పుడు పటావు సిండ్రోమ్ అని చెప్పేసి అంటారు. ట్రైజోమీ 18th నెంబర్ దగ్గర నీకు ట్రైజోమీ వచ్చిందనుకోండి, యాడ్ అయిందనుకోండి ఇంకో క్రోమోజోమ్ ఎక్స్ట్రా, దాన్ని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అంటాం. ఓకే, వాళ్ళకి క్లెంచ్డ్ ఫిస్ట్ అనేది ఉంటుంది. అట్లానే మనకి 45th క్రోమోజోమ్ మీద ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మనకి జనరల్గా ఎక్స్ అండ్ ఎక్స్ ఉండాలి, కానీ ఒక ఎక్స్ లేదు అతనికి. ఓకే, అప్పుడు ఓన్లీ ఒకటే ఎక్స్ ఉంది ఆ హ్యూమన్ బీయింగ్లో. అప్పుడు ఇక్కడ మరి ఖాళీ ఉందంటే ఇక్కడ దీనివల్ల కూడా సంథింగ్ ఏదో అవ్వాలి కదా, అతనికి వచ్చేది టర్నర్స్ సిండ్రోమ్ అని చెప్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి నెక్ షోల్డర్ ఏదైతే ఉంటుందో వెబ్బెడ్గా ఉంటుంది, అంటే కలిసిపోయినట్టు ఉంటుంది. దిల్ నాట్ బి ఎనీ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెక్కి అండ్ మన షోల్డర్స్కి హెడ్కి కనెక్షన్ ఉంటుందా నెక్ అని. ఇప్పుడు జనరల్గా మనకి హ్యూమన్ బీయింగ్స్కి క్లియర్గా ఇట్లా నెక్ ఉంటుంది అండ్ ఆల్సో షోల్డర్స్ ఉంటాయి, క్లియర్గా కనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఇట్లా కలిసిపోతాయి అనమాట. దిల్ నాట్ బి ఎనీ ప్రాపర్ నెక్ ఫర్ దెమ్. వెబ్బెడ్ నెక్ అని అంటాం. ఏమంటారంటే పదం వెబ్బెడ్ నెక్. ఓకే, సో అది 45th క్రోమోజోమ్ మీద ఓకే జరిగినప్పుడు అట్లా జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ 47th క్రోమోజోమ్ దగ్గర మనకి ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ట్రా ఎక్స్ వచ్చి యాడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి వచ్చే వాటిని క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని అంటాం. ఈ పర్సన్ ఎలా ఉంటాడంటే చాలా పొడుగ్గా ఉంటాడు, సన్నగా ఉంటాడు, మజిల్స్ చాలా వీక్ ఉంటాయి. ఓకే, అది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఇవి ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ అంటే డైరెక్ట్గా అడగవచ్చు. డౌన్ సిండ్రోమ్ ఏంటి, అసలు ఏంటి, ఏ క్రోమోజోమ్ అని అడుగుతారు. ఓకే, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో నేను చాలా ఉంటాయి, నేను అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను ఇక్కడ డిస్కస్ చేశాను. సో ట్రైసోమీస్, డౌన్ సిండ్రోమ్, 45th క్రోమోజోమ్ దగ్గర ఎక్కువ ఎక్సే ఉండి ఇంకో ఎక్స్ మిస్ అయితే టర్నర్ సిండ్రోమ్, 47th క్రోమోజోమ్ XXY కండిషన్ ఉంటే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ట్రైజోమీ ఆన్ 13th ఉంటే పటావు సిండ్రోమ్, ట్రైజోమీ ఆన్ 18th ఉంటే ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఇప్పుడు మనము స్ట్రక్చర్లో డిఫరెన్స్ వస్తాయి. ఇవన్నీ ఏంటి, నెంబర్స్. ఒక క్రోమోజోమ్ యాడ్ అవ్వడం, డిలీట్ అవ్వడం, దీన్ని బట్టి. ఇక్కడ ఏంటి మనకి స్ట్రక్చర్లోని ఒకవేళ కానీ డిఫరెన్స్ వస్తే ఏమవుతుంది, మనకి ఇంపార్టెంట్ సిండ్రోమ్ క్రైడు చాట్ సిండ్రోమ్ అని. ఒకవేళ కానీ అతనికి స్ట్రక్చర్లో కానీ ఏదైనా అట్లా క్రోమోజోమ్లో డిఫరెన్స్ వస్తాయండి, ఇట్లా మెయిన్గా ఏ క్రోమోజోమ్ అంటే 5th అనమాట. 5th క్రోమోజోమ్ అనేది డిలీట్ అయిపోతుంది వీళ్ళకి. ఓకే, క్రైడు చాట్ సిండ్రోమ్ అనేది వస్తుంది ఎప్పుడు, ఇఫ్ 5th క్రోమోజోమ్ అనేది డిలీట్ అయిపోతే, స్ట్రక్చర్ అనేది లేకపోతే, డిలీట్ అయిపోయింది అనుకోండి అందులో ఒక ముక్క, అప్పుడు మనకు వచ్చేది క్రైడు చాట్ సిండ్రోమ్. ఇందులో ఏంటంటే వాళ్ళకి పిల్లిలాగా అరుస్తారనమాట, పిల్లిలాగా మాట్లాడతారు, పిల్లిలాగా వస్తుంది వాళ్ళ వాయిస్ కూడా, దాన్ని క్రైడు చాట్ సిండ్రోమ్ అని అంటాం. ఓకే, సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మ్యూటేషన్స్ అని చెప్పాను కదండి ఇందాక. మనం క్రోమోజోమ్స్లో ఉన్న నెంబర్స్ యాడ్ అవ్వడం, డిలీట్ అవ్వడం అండ్ స్ట్రక్చర్లో కూడా మార్పులు చేర్పుల వల్ల అది మారుతుంది. అట్లనే మ్యూటేషన్స్ అంటే జీన్ ఆ లోపల ఉన్న జీన్లో మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి. మ్యూటేషన్స్ అనేవి చాలా రీజన్స్ వల్ల జరుగుతాయి. ఓకే, డిఫరెంట్ రేస్ వల్ల జరుగుతాయి. ఓకే, న్యాచురల్గా జరుగుతాయి. ఓకే, కొన్నిసార్లు మనం ఇండ్యూస్ కూడా చేస్తాం. అలా జరిగినప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ డిసీజెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాల్సిందే. సికిల్ సెల్ ఎనీమియా అనేది మనకి దేనివల్ల, డెఫిషియన్సీ వల్ల వస్తుంది. జనరల్గా ఇట్స్ ఐరన్ డెఫిషియన్సీ. ఓకే, బట్ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఇట్స్ నాట్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, అది సంథింగ్ మోర్ దెన్ దట్. అదొక క్రోమోజోమ్, అంటే ఒక జెనెటిక్, ఒక హెరిడిటరీ వల్ల వస్తుంది. ఓకే, జీన్స్లో ఉన్న లోపాల వల్ల సికిల్ సెల్ ఎనీమియా అనేది వస్తుందండి. దీంట్లో మనకి ఆర్బీసీ అనేది ఈ షేప్లో ఉండాల్సింది కాస్త సికిల్ షేప్లో ఉంటుంది. దీనివల్ల దే విల్ ఫేస్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, మనకి ఎందుకు వస్తుందంటే బీటా గ్లోబిన్ జీన్ అనేది మ్యూటేట్ అయిపోవడం వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం సికిల్ సెల్ ఎనీమియా. సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇది CFTR జీన్ అనేది మ్యూటేట్ అవ్వడం వల్ల మనకి వచ్చే కైండ్ ఆఫ్ థింగ్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే క్లోరిన్ ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల వచ్చేది సిస్టిక్ ఫైబ్రోసిస్. నెక్స్ట్ హంటింగ్టన్ అని చెప్పేసి ఒక డిసీజ్ అండి. ఇదేంటంటే మనకి CAG అని చెప్పేసి మనకి ట్రిప్లెట్ కోర్స్ అని చదువుతాము. సో దాంట్లో మనకి ఏంటంటే ఈ క్యాగ్ ఏదైతే ఉందో ఇది రిపీట్ అవ్వడం వల్ల మనకి హంటింగ్టన్ అనే ఒక మ్యూటేషన్, అది లైక్
హంటింగ్టన్ అనేది వస్తుంది. నెక్స్ట్ థలసీమియా, ఇక్కడ మనకి ఆల్ఫా బీటా గ్లోబైన్ అనే జీన్స్ అని మ్యూటేట్ అవ్వడం వల్ల మనకు వచ్చేది థలసీమియా. సో ఇవన్నీ కూడా మ్యూటేషన్స్ వల్ల వచ్చిన క్రోమోజోమల్ అబరేషన్, సికిల్ సెల్ ఎనీమియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, హంటింగ్టన్ అండ్ థలసీమియా. నెక్స్ట్ సెక్స్ లింక్డ్ ఆర్ ఎక్స్ లింక్డ్ రెసెసివ్ జీన్స్ అని చెప్పి దీంట్లో కొన్ని డిసీజెస్ ఉంటాయి. హీమోఫీలియా, మస్కులర్ డిస్ట్రోఫీ, ఓకే, కైండ్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్, ఇవన్నీ కూడా అంటే మ్యూటేషన్స్లోనే వస్తాయి. కానీ ఎక్స్ మనకి అంటే అంత డెప్త్ అవసరం లేదు. మనకి చూడండి, అమ్మాయిలకైతే ఎక్స్ ఉంటుంది, ప్లస్ అబ్బాయిలకైతే XY ఉంటుంది కదా. సో ఈ ఎక్స్తో రిలేటెడ్ ఏవైనా డిసీజెస్ రెసిసివ్ కండిషన్స్లో, రెసిసివ్ డామినెంట్ అని చెప్పేసి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అట్లా రెసిసివ్లో మనకి అవి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అయితే వాళ్ళకి అది చూపిస్తుంది అనమాట, రెసిసివ్ కండిషన్లో ఉన్నప్పుడే. ఓకే, దాని ఎగ్జాంపుల్ హీమోఫీలియా, మస్కులర్ డిస్ట్రోఫీ ఇలాంటివన్నీ కూడా. హీమోఫీలియా ఉన్న వాళ్ళకి క్లాటింగ్ అనేది జరగదు, బ్లడ్ అనేది కారుతూనే ఉంటుంది దెబ్బ తగిలితే, వాటిని హీమోఫీలియా కండిషన్ అని అంటాం. ఓకే, సో ఇలాంటి మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? క్యారియోటైపింగ్ అంటే ఏంటి? న్యూక్లియస్, క్యారియో అంటే న్యూక్లియస్ని మనము వాటిని అనాలిసిస్ చేయడం వల్ల మనకు ఆ టైంలోనే అందులో ఉన్న జీన్స్ని స్టడీ చేయడం వల్ల మనకి తెలుస్తుంది ఎలా ఏంటి ఏమైందని చెప్పేసి ఆ వ్యక్తికి. లేకపోతే ఎమానోసెంటిసిస్ అంటే మనకి జనరల్గా పిల్లలు లైక్ స్కానింగ్కి వెళ్తారు కదండి ప్రెగ్నెంట్ టైంలో, వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు చిన్నగా అంటే లోపల ఫీటస్ ఉన్నప్పుడు దాన్ని స్కానింగ్ చేస్తారనమాట. ఓకే, దాన్ని ఎమానోసెంటిసిస్ అంటాం. లోపల ఉన్న బేబీని స్టడీ చేసి దే విల్ సే, మనకి పెద్ద పెద్ద యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికన్ కంట్రీస్లో కానీ దే విల్ సే ఈవెన్ డిఫెక్ట్స్ ఉంటే మీ బేబీలో ఈ డిఫెక్ట్ ఉంది ఆ డిఫెక్ట్ ఉందని చెప్పేస్తారు కదా బయటకి. ఈవెన్ దే విల్ రివీల్ జెండర్ ఆల్సో. అక్కడ ఎమానోసెంటిసిస్ అంటే అది. డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంటే ఏంటి? మొత్తం మన డిఎన్ఏ సీక్వెన్స్ అంటే స్టడీ చేసి డిఎన్ఏ ప్రొఫైలింగ్ అంటాం కదా. సో అది చేసి మొత్తం అంతా ఆ సీక్వెన్స్ని స్టడీ చేసి దే విల్ సే ఓకే దిస్ ఈజ్ ద రీజన్ వై దే లైక్ హీమోఫీలియా అనేది ఉంది అని చెప్పేసి అని చెప్తారనమాట. అట్లా సో సమ్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ మెథడ్స్. దాని ట్రీట్మెంట్ ఏంటి? దీనికంటూ ఒక పర్మనెంట్ క్యూర్ అయితే ఉండదండి. దర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ ఇట్. అయితే వీ కెన్ గో ఫర్ జీన్ థెరపీ. అంటే ఏ జీన్ అయితే మ్యూటేట్ అయ్యిందో లేకపోతే ఏ జీన్లో మనకి అడిషన్ ఏమైతే జరిగిందో వాటిని మనం లోపలికి వెళ్ళి జీన్ ఎడిటింగ్ లాంటివి చేసి వీ హ్యావ్ కొన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అనే పదాలు ఉంటాయి కదా, జెనెటిక్ ఇంజనీరింగ్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఒక పదం ఉంటుంది, అండ్ ఆల్సో జీనోమ్ ఎడిటింగ్ అనే పదం కూడా ఉంటుంది. ఇలాంటి టర్మ్స్ అన్నిటి మీద కూడా మనం చేద్దామండి షార్ట్. నేను అన్ని కార్బన్ టర్మ్స్ పైన ఒక షార్ట్ చేశాను. ఓకే, ఐ హోప్ మీరు చూసారని. అలా మనం ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇవి కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అన్నీ ఒకలాగా ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ నో దే ఆర్ డిఫరెంట్. దీని మీద కూడా ఒక షార్ట్ చేద్దాం. ఓకే, సో అట్లా జీన్ థెరపీ లాంటివి చేస్తారనమాట. సో అట్లా జీనోమ్ ఎడిటింగ్ లాంటివి కూడా చేస్తారు. లేకపోతే జెనెటిక్ కౌన్సిలింగ్ లాంటివి చేసి ముందుగానే ఇలాంటివన్నీ కూడా ముందుగానే ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి? జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది కూడా చేసి మనం ప్రివెంట్ చేయొచ్చు కదా. సో ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ అని మనం చేస్తాం. ఓకే, సో దీంతో అయితే మనం 3 యూనిట్స్ అయితే కంప్లీట్ చేసామండి. నౌ వీల్ ఎంటర్ ఇన్ టు ద ఫస్ట్ యూనిట్. అది కొంచెం పెద్దగా ఉంది, చిన్న టాపిక్సే కానీ కొంచెం పెద్దగా ఉందన్నమాట. సో లెట్ us సో ఎకనామిక్ జువాలజీలో వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని బెనిఫిషియల్ అండ్ ఆల్సో హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ గురించి చెప్పారు. సో కొన్ని నేను ఇంపార్టెంట్ బెనిఫిషియల్ మెన్షన్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిషియల్ ఏంటంటే మనకి హనీబీ. ఓకే, హనీబీతో పాటు దాన్ని ఎపిస్ అని కూడా అంటాం. హనీబీ ఇది మెయిన్గా పాలినేషన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. పాలినేషన్తో చాలా ఇంపార్టెంట్. పాలినేషన్ జరిగితే మనకు ఫెర్టిలైజేషన్ జరిగితే మనకు ఫ్రూట్స్ అవన్నీ వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది హనీబీ. నెక్స్ట్ సిల్క్ వామ్, బాంబాక్స్ మోరీ అని అంటాం. సిల్క్ అనేది వస్తుంది. లాక్ ఇన్సెక్ట్, కెరియా లక్క అంటాం. నాకు తెలిసినప్పుడు నేను ట్రీస్ గురించి కొన్ని చెప్పినప్పుడు ఐ సెడ్ అబౌట్ లాక్. ఒక పర్టికులర్ ట్రీ ల్యాక్తో లింకప్ అయి ఉంది, అదేంటో మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లేడీ బర్డ్ బీటిల్ అనేది మెయిన్గా పెస్ట్ని కంట్రోల్ చేయడానికి అయితే బాగా యూజ్ చేస్తామండి. లైక్ బయలాజికల్ కంట్రోల్ మెథడ్స్ ఇన్ పెస్ట్ మేనేజ్మెంట్లో బయలాజికల్ మెథడ్స్ అని చదువుతాం కదండి, అందులో మనం లేడీ బర్డ్ని యూజ్ చేయొచ్చు. అలాగే హార్మ్ఫుల్లో చూసుకుంటే లోకస్ట్ అని, గ్రాస్ హోపర్స్ అని, వైట్ క్రాబ్స్, ఎఫిడ్స్, టర్మైట్స్ ఇంకా చాలానే ఉంటాయి. ఇవి కొన్ని మనం గుర్తుపెట్టుకోండి, బికాజ్ అడగొచ్చు లైక్ ఇవి మిక్స్ చేసేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హార్మ్ఫుల్ ఇన్సెక్ట్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెనిఫిషియల్ ఇన్సెక్ట్ అని కూడా అడుగుతాడు కదా. సో ఆ మాత్రం కామన్ సెన్స్ గురించి నేనైతే ఇంపార్టెంట్వి డిస్కస్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇన్సెక్ట్ వెక్టార్స్ గురించి అడిగాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి మలేరియా అనేది ఒక ప్రోటోజోవా, నాట్ వైరస్ ఆర్ నాట్
బ్యాక్టీరియా, ఒక ప్రోటోజో, ఒక ప్లాస్మోడియం అనే ఒక ప్రోటోజో వల్ల మలేరియా అనేది వస్తుంది. ఇది ఫీమేల్ దోమ పేరు ఏంటి అనోఫిలస్ అనమాట. ఈ ఫీమేల్ అనోఫిలస్ వల్ల మనకి స్ప్రెడ్ అవుతుంది వెక్టార్. నెక్స్ట్ డెంగ్యూ, చికెన్ గునియా, జికా వైరస్, ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్. ఇవన్నీ వైరస్. మలేరియా మాత్రం ప్రోటోజోవల్. సో ఇవన్నీ వైరస్, చికెన్ గునియా, జికా ఇవన్నీ కూడా వైరల్. ఇవి ఒక ఫీమేల్ ఈడిస్ ఈజిప్సీ అనే ఒక దోమ వల్ల మనకి ఇది వెక్టర్. ఈ దోమ వల్ల మనకి ఏమవుతుంది, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎనోఫిలస్ అండ్ ఏడిస్. నెక్స్ట్ కూలెక్స్ అని చెప్పి ఒక ఇన్సెక్ట్ ఉంది. ఇది ఫైలేరియాసిస్ ఆర్ జాపనీస్ ఎన్సెఫలైటిస్ అని చెప్పేసి ఆ డిసీజ్. అవి వెక్టార్ కింద మనకి ఈ కూలెక్స్ అనే ఒక ఇన్సెక్ట్ అనేది, అంటే దోమ, ఇది కూడా అవి స్ప్రెడ్ చేస్తాయి. నెక్స్ట్ హౌస్ ఫ్లై, టైఫాయిడ్, కలరా. అందుకే మనకి హైజీన్ అనేది సరిగా లేకపోతే అక్కడ ఈగలు ఎక్కువ వాలి దానివల్ల టైఫాయిడ్, కలరా అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో హైజీనిక్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈగలు అనేవి అంత ప్రమాదకరం. ఓకే, నెక్స్ట్ ఈజ్ శాండ్ ఫ్లై, కాలాజార్ ఆర్ బ్లాక్ ఫీవర్ అని కూడా అంటాం శాండ్ ఫ్లై. నెక్స్ట్ తీస్తీ ఫ్లై అని చెప్పి అంటాం, స్లీపింగ్ సిక్నెస్. ఇది దేనివల్ల వస్తుందంటే తీస్తీ ఫ్లై అనే దానివల్ల మనకి స్ప్రెడ్ అవుతుంది. ఇవి వెక్టార్స్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఇన్ టు ద ఫిషెస్ అండ్ ప్రాన్స్ ఫిషెస్ గురించి, మొలస్క్ గురించి వాడు అడిగాడు. సో ఖచ్చితంగా చూద్దాము. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అండి, ఇండియా అనేది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇన్ ఆక్వాకల్చర్. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ అనేది ష్రింప్ కల్టివేషన్లో, అంటే ప్రాన్స్ కల్టివేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ టోటల్ ఇండియాలో ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ప్రొడక్షన్ ప్రాన్స్ మనదే అనమాట, మన స్టేట్ నుంచి అవుతుంది. అంత ఇంపార్టెంట్. అండ్ 90% మనం ప్రొడక్షన్ చేసిన దాంట్లో 90% ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ టు యుఎస్, చైనా, జపాన్, వియత్నాం లాంటి కంట్రీస్కి అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఫర్ షూర్ వీ నీడ్ టు స్టడీ. మనకి ఇక్కడ క్వశ్చన్స్ జనరల్గా డైరెక్ట్గా మనకి లైక్ దే విల్ సే ద ఫిష్ నేమ్ అండ్ దే విల్ ఆస్క్ ఫ్రెషా లేకపోతే బ్రాకిష్ వాటర్స్లో ఉంటుందా, అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా చూడండి మంచిగా. నేను చెప్పేవే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. సో ఇవైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకా టైం ఉంటే మీకు ఇంకా చదివే ఓపుకుంటే యూ ఆల్సో రిఫర్ అదర్ థింగ్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ రోహు, దాన్ని లేబియో అని కూడా అంటాం. ఇది మనకి ఫ్రెష్ వాటర్లో అయితే మనం ఎక్కువగా గ్రో చేస్తామండి. నెక్స్ట్ కాట్లా అని చెప్పి ఒక ఫిష్ ఉంటుంది, అది కూడా ఫ్రెష్ వాటర్లో ఎక్కువ గ్రో చేస్తాం. మృగాల్, ఓకే, దానికి సైంటిఫిక్ నేమ్ సిరిహినస్ అని కూడా అంటాం. ఇది కూడా ఫ్రెష్ వాటర్లో ఎక్కువ గ్రో చేస్తాం. ఈ మూడు కూడా కలిపి ఎలాగో ఫ్రెష్, ఇది ఫ్రెష్ వాటర్, ఇది ఫ్రెష్ వాటర్, ఇది ఫ్రెష్ వాటర్, ఈ మూడింటిని కలిపి రోహు, కాట్లా, మృగాల్, ఈ మూడింటిని కలిపి కూడా గ్రో చేస్తాం. జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రెష్ వాటర్లోని ఈ మూడింటిని కూడా కలిపి గ్రో చేస్తాం. దాన్ని మనం పాలీకల్చర్ అంటే, పాలీ అంటే ఏంటి డిఫరెంట్, సో ఆ మూడింటిని డిఫరెంట్ థింగ్స్ కలిపి కల్చర్ చేస్తున్నాం కాబట్టి పాలీకల్చర్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి హిల్సా అనేది మనకి బ్రాకిష్ వాటర్లో, కొంచెం ఉప్పు వాటర్లో అయితే గ్రో అవుతుంది. ఇది మెయిన్గా బే ఆఫ్ బెంగాల్, దట్ టు ఓన్లీ వెస్ట్ బెంగాల్ ఓన్లీ అని చెప్పను, బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే హిల్సా అనేది మనమైతే కల్చర్ చేయమండి. ఓకే, నెక్స్ట్ మీన్స్ సార్దైన్, మెకరల్, ఇవి కూడా మెరైన్, మెయిన్గా వెస్ట్ కోస్ట్ అంటే వెస్టర్న్ ఘాట్స్ అటువైపు, వెస్టర్న్ కోస్టల్ ఏరియా వైపు మనకి ఎక్కువగా గ్రో అవుతాయి. తిలాపియా అనేది ఎగ్జాటిక్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా మనం గ్రో చేస్తున్నాం, ఇంపార్టెంట్. సో ఆంధ్రప్రదేశ్లో గ్రో చేసేవి ఏంటి, రోహు, కాట్లా, మృగాల్, దెన్ తిలాపియా అనేది మనం ఎక్కువగా గ్రో చేస్తాం. ఇట్స్ అన్ ఎగ్జాటిక్ అంటే ఏంటి, వేరే కంట్రీ నుంచి తీసుకొని రావడం, మన దగ్గర ఉన్నది కాదనమాట, వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని మన దగ్గర అయితే గ్రో చేస్తాం. దాన్ని ఎగ్జాటిక్ అంటే వేరే కంట్రీ నుంచి తెచ్చుకొని మనం గ్రో చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాన్స్ అండ్ మొలస్క్లో అయితే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన చెప్తాను. టైగర్ ప్రాన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాము. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ పీనియస్ మోనోడాన్. ఓకే, ఇది బోత్ మెరైన్ అండ్ బ్రాకిష్ వాటర్లో కూడా మనకి గ్రో అవుతుంది. ఇండియన్ ప్రాన్, దీనికి ఫెనిరోపినియస్, ఉత్తిపీనియస్, ఇది ఫెనిరోపినియస్, ఇది కూడా మనకి ఎక్కువగా మనకి మెరైన్ ఏరియాస్లోనే ఎక్కువ గ్రో చేస్తాం. సో ప్రాన్స్, ఇండియన్ ప్రాన్ కూడా మెరైనే. నెక్స్ట్ వైట్ లెగ్ ప్రాన్ అండి, ఇది లిటోపీనియస్ అని అంటాం. ఇది మనం ఆంధ్రప్రదేశ్లో గ్రో చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జాటిక్. ఇది కూడా అక్కడ ఫిషెస్లో తిలాపియా ఈజ్ అన్ ఎగ్జాటిక్, ఇక్కడ వైట్ లెగ్ ప్రాన్ ఈజ్ ఎగ్జాటిక్, బ్రాకిష్ వాటర్లో గ్రో చేస్తాం. అండ్ ఇంకోటి జెయింట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్, ఇది ఫ్రెష్ వాటర్ కదా ఉంది, సో ఇది ఫ్రెష్ వాటర్లో గ్రో అయ్యేది. సో టైగర్ ప్రాన్, ఇండియన్ ప్రాన్, వైట్ లెగ్ ప్రాన్స్ ఇవన్నీ కూడా మనకి మెరైన్ ఆర్ బ్రాకిష్లో, బట్ జెయింట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ మాత్రం ఫ్రెష్ వాటర్లో. అండ్ మ్యాక్రో బ్రాకియం అనేది దాని సైంటిఫిక్ నేమ్ అనమాట. సో ఇవైతే గుర్తుపెట్టుకోవాలి ఫిషెస్లో ఇంపార్టెంట్వి. అండ్ దీంతో పాటు మనకి మొలస్క్ గురించి కూడా ఇచ్చారు కాబట్టి విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. మొలస్క్ అంటే ఏంటంటే సాఫ్ట్గా ఉంటాయి వాటి బాడీస్,
వాటిని మనం మొలస్క్స్ అని అంటాం, సాఫ్ట్ బాడీడ్ యానిమల్స్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆయిస్టర్స్, మజిల్స్ అండ్ స్క్విడ్స్ కూడా తింటారు చాలామంది. స్క్విడ్స్ అండ్ ఇంకొకటి కటల్ ఫిష్ అని కూడా అంటాం. మనకి సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం మ్యాచింగ్ కింద ఇవ్వచ్చు. సో స్క్విడ్స్కి అయితే లోలిగో అని అంటాము, కటల్ ఫిష్కి అయితే సిపియా అని అంటాం. ఓకే, వీటిని ఎక్కువగా మనము ఎక్స్పోర్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ దేర్ టేస్ట్. స్క్విడ్స్ అండ్ కటల్ ఫిష్ చాలా బాగుంటాయి అంటే, బట్ ఈ యొక్క టేస్ట్కి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఆయిస్టర్స్, 2 టైప్స్ ఆఫ్ ఆయిస్టర్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి పర్ల్ ఆయిస్టర్, అంటే పర్ల్స్ తీయడానికి ఫార్మ్ చేస్తాం, వాటిని పర్ల్ కల్చర్ అని కూడా అంటాం. ఓకే, పర్ల్ కల్చర్ అంటే మెయిన్గా పర్ల్స్ గురించి మనం ఆయిస్టర్స్ని ఫార్మింగ్ చేస్తే పర్ల్ ఆయిస్టర్స్ అని అంటాం. మెయిన్ దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి, పింక్ టాడా. ఓకే, ద సైంటిఫిక్ నేమ్ ఈజ్ పింక్ టాడా. దెన్ ఎడిబుల్ ఆయిస్టర్స్కి క్రాసోస్తిరా అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఎడిబుల్ ఆయిస్టర్స్ ఏంటంటే దాని షెల్ అవి తింటాం అనమాట. ఇవి ఆయిస్టర్స్, ఇవి పర్ల్స్ గురించి మనం గ్రో చేసే ఆయిస్టర్స్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ మజిల్స్ కదా. ఇంకో ఇంపార్టెంట్, పర్ల్ కల్చర్ అనేది జనరల్గా మనం కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ట్రై చేశారు, బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ పాపులర్. ఓకే, గ్రీన్ మజిల్స్ అండ్ బ్రౌన్ మజిల్స్ ఇవి కూడా తింటారండి. గ్రీన్ అయితే పెర్నా విరిడిస్ అని అంటాము, వెరాజ్ బ్రౌన్ అయితే పెర్నా ఇండికా అని అంటాం. రెండు కూడా మెరైన్ ఏరియాస్లోనే గ్రో అవుతుంది. ఈవెన్ మనకి ఆయిస్టర్స్ కూడా మెరైన్ ఏరియాస్లోనే గ్రో అవుతుంది. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ విల్ గో ఇన్ టు ద స్నేక్స్. వీ హ్యావ్ పాయిజనస్ స్నేక్స్ అండ్ నాన్ పాయిజనస్ స్నేక్స్. మనకి లాస్ట్ టైం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఐ థింక్ వైపర్ గురించో క్రేట్ గురించి అడిగారండి. డైరెక్ట్ హీమోటాక్సిక్ లైక్ వాట్ సిస్టమ్ ఇట్ విల్ ఎఫెక్ట్ అని చెప్పాడు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. ఓకే, నాజా ఆర్ కోబ్రా అని కూడా అంటాం, ఇండియన్ కోబ్రా. ఇది ఏంటంటే నాగుపాము అనమాట. మనకి ఇట్లా ఉంటుంది కదా సింబల్, దీన్ని ఐడెంటిఫై చేయడానికి. అండ్ ఇట్స్ న్యూరాన్స్ని అది ఎఫెక్ట్ చేస్తుంది, న్యూరోటాక్సిక్. అండ్ కామన్ క్రైట్ కూడా మనకి న్యూరోటాక్సిక్, అంటే మన నర్వస్ సిస్టమ్ పైన మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట, అంటే మన నరాల పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే, బట్ కామన్ క్రైట్ ఎలా ఉంటుందంటే బ్లాక్ షైనీగా, అంటే చాలా నల్లగా ఉంటుందండి ఆ పాము, దానిపైన వైట్ కలర్ బ్యాండ్స్ ఉంటాయి. సో అదనమాట, దాన్ని కామన్ క్రైట్ అని అంటే ఇట్స్ న్యూరోటాక్సిక్. నెక్స్ట్ ఇంకొకటి మనకి వైపర్. ఓకే, రజిల్ వైపర్ అవ్వచ్చు, సాస్కేల్డ్ వైపర్ అని అవ్వచ్చు. ఈ రజిల్ వైపర్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి అండ్ చైన్ లైక్ డాట్స్ ఉంటాయి అనమాట. ఇవి హీమోటాక్సిక్, అంటే మన యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేస్తే కంప్లీట్, నాట్ జస్ట్ ఆర్బీసీ, మొత్తం ఆర్బీసీని డ్యామేజ్ చేస్తుంది. సర్క్యులేటరీ వెజల్స్, బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తుంది. మొత్తం మన సర్క్యులేటరీ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. దాన్ని మనం హీమోటాక్సిక్ అని అంటాం. వైపర్ ఈజ్ హీమోటాక్సిక్. గుర్తుపెట్టుకోండి, ఎన్ ఫర్ ఎన్ న్యూరోటాక్సిక్, కామన్ క్రైట్ ఈజ్ ఆల్సో న్యూరోటాక్సిక్, బట్ వైపర్ ఈజ్ హీమోటాక్సిక్. దెన్ నాన్ పాయిజనస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇండియన్ రాక్ పైథాన్ అంటాం కదండి, ఇండియన్ రాక్ పైథాన్ కానీ, ర్యాట్ స్నేక్, గ్రీన్ వైన్ స్నేక్ అంటే తాజ్ పాము, దెన్ వాటర్ స్నేక్, అవన్నీ కూడా మనకి నాన్ పాయిజనస్. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ సమ్ వీనమస్ యానిమల్స్. ఇక్కడతో మనకి టాపిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాడు మనకు మెన్షన్ చేసింది సెంటిపీడ్, వాస్ప్ అండ్ హనీబీ. సో వాస్ప్ అనేది సైటోటాక్సిక్, అంటే సైటో అంటే ఏంటి, సెల్. సో సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల మనకి ఎలర్జిక్, స్వెల్లింగ్ అవన్నీ వస్తాయి వాస్ప్ కుడితే. అండ్ మనకి హనీబీ అనేది హీమోలైటిక్, ఇట్ ఈస్ నాట్ హీమోటాక్సిక్, ఇట్ ఈస్ హీమోలైటిక్. హీమోటాక్సిక్ అంటే కంప్లీట్ సర్క్యులేటరీ సిస్టమ్, అంటే ఆర్బీసీని ఎఫెక్ట్ చేస్తుంది. మనకి ఆర్బీసీతో పాటు మనకి ఏమంటారు, డబ్ల్యూబీసీ ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా కలిపి మన సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటాం. సో మనకి టోటల్ సర్క్యులేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే దాన్ని మనం హీమోటాక్సిక్ అని అంటాం. వెరాజ్ ఓన్లీ ఆర్బీసీ, జస్ట్ ఆర్బీసీని మాత్రమే ఎఫెక్ట్ చేస్తే దాన్ని మాత్రం మనం హీమోలైటిక్ అని అంటాం. హనీ బీస్ ఆర్ హీమోలైటిక్ అండి. ఓకే, దీంతో పాటు కొన్ని టర్మ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్కి వ్యాగల్ డ్యాన్స్ అంటే ఏంటి, దేనికి సంబంధించి అడిగాడు, ఇట్ ఈస్ కంప్లీట్లీ బీ. ఓకే, సో అందుకే నేను ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా చూద్దామని చెప్పి మీకు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అయితే చెప్తున్నాను ఇక్కడ. వ్యాగల్ డ్యాన్స్, రౌండ్ డ్యాన్స్, ఇవన్నీ ఏంటంటే అవి కమ్యూనికేట్ చేస్తే వేరే బీతో ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఫుడ్ అనేది ఉంది అని చెప్పేసి ఆ డ్యాన్స్ పర్ఫామ్ అందుకు చేస్తే. రౌండ్ డ్యాన్స్ అనేది ఏంటంటే మనకి దగ్గరలో లెస్ దెన్ 50 మీటర్స్లోనే ఫుడ్ ఉంది అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది అనమాట రౌండ్ డ్యాన్స్ వేస్తే ఒక బీ అనేది. రాయల్ జెల్లీ అనేది కూడా మనకి బీస్కి సంబంధించిందేనండి. మనకి పుట్టినాక ఒక పర్టికులర్ దాన్ని అవి ఎంచుకుంటాయి, అది దాన్ని క్వీన్ చేద్దాం అనుకుంటే, అలా క్వీన్ చేద్దాం అనుకున్న దానికి వాళ్ళు రాయల్ జెల్లీ, విట్ ఈస్ వెరీ ప్రోటీనేషియస్ రిచ్ జెల్లీ అనమాట,
అవి మనకి ఫీడ్ చేస్తాయి, ఆ పర్టికులర్ బీని మనకి క్వీన్ చేస్తాయి అనమాట, రాయల్ జెల్లీ ఫీడ్ చేసి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి వ్యాస్ప్ అనేది ఒక సైటోటాక్సిక్ అని చెప్పాను. అండ్ అవి పేపర్ నెస్ట్ కట్టుకుంటాయి, అంటే బాగా వుడ్ని చ్యూ చేసి దాని నుంచి వాటి ఒక నెస్ట్ కట్టుకుంటాయి, వాటిని పేపర్ నెస్ట్ అంటాం, వ్యాస్ప్ కట్టుకుంటాయి. అండ్ దే ఆల్సో ఈట్ అదర్ లైక్ అదర్ ఇన్సెక్ట్స్ కాబట్టి కార్నివోర్స్ అని అంటాం. అవి ఫెర్టిలైజేషన్ జరగకుండా కూడా కొన్ని వ్యాస్ప్స్ అనేవి వస్తాయండి, వాటిని పార్థెనోజెన్సిస్ ఎఫెక్ట్ కూడా పట్టుకుంటుంది. అండ్ ఇవి ఏంటంటే కుట్టిన వెంటనే కుట్టొచ్చు, ఎన్నిసార్లు కుట్టొచ్చు, రీస్టింగింగ్ చేయొచ్చు. కానీ వీటికి ఒకసారి కుట్టినాక మళ్ళీ టైం పడుతుంది కుట్టడానికి, సో వీటిని రీస్టింగింగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పదం అనేది ఎపోసిమాటిజం అంటే ఏంటి? క్యామోఫ్లేజ్ అంటే ఏంటో తెలుసా మీకు? క్యామోఫ్లేజ్ అనేది మనకి జనరల్గా ఫ్రాక్స్లో వాటిలో చూస్తాం. క్యామోఫ్లేజ్ అంటే రంగు మారిపోవడం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ రంగు మారిపోతావు అనమాట. ఓకే, ఇట్లా రంగు మారిపోవడం వల్ల ఏంటి, నిన్ను ఐడెంటిఫై చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్ తీసుకుందాం, ఫ్రాక్ ఒకవేళ నీటిలో ఉందనుకో నీటి కలర్లో మారిపోతుంది, ఒకవేళ ఇసుకలో ఉంటే ఇసుక కలర్లో మారిపోతుంది. దానివల్ల దాన్ని తినడానికి స్నేక్ వచ్చినా కూడా అది కనిపెట్టడానికి కష్టం అవుతుంది. అట్లా కలర్ని చేంజ్ చేసుకుంటాయి, దానివల్ల దాన్ని క్యామోఫ్లేజింగ్ అని అంటాం. అదే ఎపోసిమాటిజం అంటే ఏంటంటే అది ఏంటంటే దాని కలరే అట్లా బ్రైట్ కలర్స్లో ఉంటాయి. ఒక యానిమల్ వెళ్ళి తినాలనుకుంటే ఓహో నో అది చాలా పాయిజనస్గా కనిపిస్తుంది అని చెప్పడం, అంటే కలర్ నుంచి అది దాని బాడీ యొక్క కలర్ బట్టి అది వార్నింగ్ ఇస్తుంది అనమాట, నేను చాలా పాయిజనస్, డోంట్ ఈట్ మీ అని చెప్పి. దాన్ని మనం ఎపోసిమాటిజం అని చెప్తాం. ఓకే, దాంతోపాటు వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, ఐ థింక్ దట్స్ ఇట్ అండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఐపీఎం అండి. సో వ్యాస్ప్లో మనకి ట్రైగోగ్రామా ఈజ్ ఆల్సో వ్యాస్ప్. ఓకే, అది మనకి యూజ్ చేస్తాం, దాన్ని పారాసిటాయిడ్ కింద యూజ్ చేస్తాము. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. సో దీంతో మనమైతే సక్సెస్ఫుల్గా 9 లెక్చర్స్ అయితే కంప్లీట్ చేసామండి. సో ఖచ్చితంగా చదవండి, అర్థం కాకపోతే అడగండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఆల్సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగండి. ఏమైనా మనం కవర్ చేయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయితే కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దాట్ ఎవరీవన్ విల్ will know about it. So this is the end of this lecture. సో టుమారో అయితే మనము స్మాల్ టాపిక్ రిమోట్ సెన్సింగ్ గురించి డిస్కస్ చేద్దాం, దాన్ విల్ గో ఫర్ ద ఎన్విరాన్మెంటల్ సైన్స్. I hope this is useful for you, at least for 2 or 3 members, and also share with your friends who preparing for this exam అండి, because sharing is caring అంటారు కాబట్టి. ఓకే, ఏముంది, ఒకవేళ వాళ్ళకైనా ఒక బిట్ అనేది వస్తే చాలు కదా. చూద్దాం ఎట్లా వస్తుంది పేపర్ ఏంటో అనేది మనకు తెలీదు, లెట్ us see. బట్ మనమైతే మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఓకే, ఏంటి చేయాలి, మన చదువు మనం చదవాలి, సిలబస్ వైజ్ చదువుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన సిలబస్, వాడు ఇచ్చిన PYQs బట్టి మనం సిలబస్ని ఎంతవరకు చదవాలి ఏంటనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అ థింగ్ అంతే. ఇంకేమైనా చెప్పాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.